Dear friends, how are you? అయితే ఫ్రెండ్స్, మనం చాలా రోజుల నుంచి ఒక టాపిక్ కవర్ చేసాం. యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్. ఏమిటట ఈ యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్? సంథింగ్ లైక్ జగనన్న ఇచ్చిన పథకాలు, నవరత్నాలు అన్నీ మింగి బాగా దొబ్బి తిని సిగ్గు లేకుండా దోపిడీ చేసి జగనన్నకి వెన్నుపోటు పొడిచి, జగనన్న నోటి దగ్గర కూడు లాక్కొని, జగనన్న చేతిలో పాలబువ్వ దొబ్బుకొని, జగనన్న కన్ను మీద కొట్టి, గుండె మీద కొట్టి, జగనన్న వెన్నుపోటు పొడిచి చావు తప్పి కన్ను లొట్టపోయింది అన్నట్టుగా చేశారు. దీని అంతటికి కారణం ఎవరు? దీని అంతటికి నేరస్తులు ఎవరు? యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ లేనివాళ్ళు, విశ్వాసం లేనివాళ్ళు. అవిశ్వాస తీర్మానం అంటే ఏంటి? నీకు అసలు విశ్వాసమే లేదు. మీకు విశ్వాసం లేదు. ఒక పాట ఉంది, హే ఆంధ్రభోజ శ్రీకృష్ణదేవరాయ విజయనగర సామ్రాజ్యాన్ని ఏలుచున్నావా, శిలలపై శిల్పాలు చెక్కినారు, మన వాళ్ళు సృష్టికే అందాలు నేర్పినారు, ఏకశిల నగరములో ఏకశిల రథముపై లోకేశువడిలోకి ఓరచూపుల దేవి భూదేవి రాగా, కొంగుముడి వేసుకొని కొత్త దంపతులు కొడుకు పుట్టాలని పూజ చేసినట్టు శిలలపై శిల్పాలు చెక్కినారు, మనవారు సృష్టికే అందాలు నేర్పినారు. నాటు 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 అని వ్యభిచారం చేసుకునే రామ్ చరణ్ పెళ్ళాము వాసన కూడా ఒళ్ళు అమ్ముకునేటువంటి వాళ్ళ కడుపున పుట్టిన వాళ్ళందరూ ఆ పాటలో కార్యకర్తలు, కర్త కర్మ క్రియలు వెళ్ళారు. సిగ్గు లేకుండా మోసం చేసి అందరినీ తెచ్చుకున్నారు. తెలుగోడి సత్తా. ఆ వ్యభిచారం చేసే సింగర్ సునీత అంటది, గుంటూరులో వ్యభిచారం కేసులో 1000 సార్లు అరెస్ట్ అయిన ఆవిడ. తెలుగోడి సత్తా. ఏంటమ్మా తెలుగోడి సత్తా? వెన్నుపోటు పొడవడమా తెలుగోడి సత్తా? పైరసీ, థెఫ్ట్, పరకాయ ప్రవేశం, ఫ్లిప్ ఫ్లాప్, తిమ్మిని బొమ్మిని చేసి డబ్బింగ్ పెట్టి బాణామతి మైనావతి కేకావతి చేసి న్యాయదేవతని ధర్మదేవతని మానవత్వాన్ని సమాధి చేసి విశ్వాసం లేకుండా, కుక్కలు కూడా విశ్వాసం లేకుండా ఉండవే అలాంటిది బాగా తిని విశ్వాసం లేకుండా జగనన్నని మోసం చేశారే, అదా తెలుగోడి సత్తా? ఏమో నోటు 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 పిచ్చెక్కిందా? లేకపోతే మేమందరం గాజులు వేసుకొని కూర్చున్నామా? ఏంటమ్మా ఉలి అలికిడి విని కూడా పలుకలేవు, మెదలలేవు, కదలలేవు, పెదవి విప్పి పలుకలేవు. ఉలి అలికిడి విన్నంతనే ఎవరో వచ్చారనుకుంటేవి. ఎంత అందమైన ఈ నల్లని రాళ్ళలో ఏ గుండెలు దాగెను, ఏ గుండెల మాటున జగనన్న నిన్ను ఇంత అన్యాయం చేశారా? ఆంధ్రప్రదేశ్లో నాకు ఓణీల ఫంక్షన్ చేశారు అమ్మమ్మ గారింట్లో. పామర్రు నుంచి 3 మైళ్ళు వెళ్తే మా అమ్మమ్మ ఊరు. అక్కడికి వెళ్తుంటే అప్పుడు నాకు 11 years ఓణీల ఫంక్షన్ చేయడానికి తీసుకెళ్తున్నారు. అప్పుడు ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టగానే కృష్ణానది మీద కృష్ణమ్మ తల్లి, ఆంధ్ర మదర్, మన తెలంగాణ తల్లిలాగా కృష్ణమ్మ తల్లి ఇలా కలశం పట్టుకొని చూస్తుంది. ఏమ్మా బొబ్బా అరుణా చౌదరి, ఆంధ్రప్రదేశ్కి వచ్చావా? ఓణీల్ ఫంక్షన్? అరే అప్పుడే ఓణీలు వేసుకునే అంత పెద్దమ్మాయి అయిపోయావా? అలా పలకరించినట్టుగా ఆ కృష్ణా నదిలో కృష్ణమ్మ తల్లి
స్వాగతం పలుకుతూ ఆంధ్రప్రదేశ్కి వెల్కమ్ టు ఆంధ్రప్రదేశ్ అనినట్టుగా ఎంతో చక్కగా. అప్పుడు నాకు 11 ఇయర్స్. అయితే అప్పటికే నేను ఇల్లస్ట్రేటెడ్ వీక్లీకి, ఇండియా టుడేకి ఆర్టికల్స్ రాసేదాన్ని అంత చిన్న వయసు. ఎస్, రచయిత్రి. ఎస్. సో క్లాస్లో ఇంకొక అరుణ ఉంది, ఆమె కూడా బి అరుణ. ఎస్, నేను బొబ్బ అరుణా చౌదరి, ఆవిడ బ్రాహ్మణ అమ్మాయి, బ్రహ్మాండం అరుణ. అయితే అందరూ అరుణా చౌదరి, బొబ్బ అరుణా చౌదరి అని గుర్తుపెట్టుకోలేరు కదా. రచయిత్రి, రచయిత్ర అలా గుర్తుపెట్టుకుంటారు, రచయిత్రి. సో ఈ ఆంధ్ర వాళ్ళల్లో ఈ యొక్క యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడే లేదు. ఎస్, ఈ నల్లని రాళ్ళలో ఏ గుండెలు దాగెనో, ఈ గుండెల మాటున ఏ సవ్వడి వినెను. ఆ యొక్క కృష్ణా బ్యారేజ్ మీద నుంచి రైలు వెళ్తుంటే ఒక అందమైన బ్యూటిఫుల్ ఫీలింగ్. ఆ ట్రైన్ శబ్దమే మారిపోతుంది. గుండె లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్. నేను ఎప్పుడు చిన్నప్పుడు మా ఫాదర్ గుండెల మీద తల పెట్టుకొని పడుకునేదాన్ని. నాకెందుకో మా ఫాదర్ది గుండె చప్పుడు లబ్ డబ్ లబ్ డబ్ ఆ కృష్ణా బ్యారేజ్ మీద ట్రైన్ వెళ్తుంటే వినిపిస్తుంది. ఆ కృష్ణమ్మ తల్లి నల్లటి విగ్రహంలో మా ఫాదర్ గుండె దాగి ఉంది అనిపిస్తుంది. యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడే లేదా మీకు? తెలుగోడంట నాటు 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 అంటే తెలుగోడి సత్తా అంట. ఏంటండి తెలుగోడి సత్తా? అన్యాయం చేసి, మోసం చేసి, ద్రోహం చేసి, దగా చేసి, నాటకాలాడి, బాణామతి మైనావతి కేకావతి చేసి, యంత్ర మంత్రాలు తంత్రాలు చేసి, మసిపూసి మారేడుకాయ చేసి, ఈవీఎం మెషిన్స్ ట్యాంపరింగ్ చేసి, న్యాయ దేవతని, ధర్మదేవతని, మానవత్వాన్ని సమాధి చేసి, బాగా తిని మెక్కి బొక్కి జగనన్న సొమ్ము. జగనన్నకు అపకారం చేస్తారా? వెన్నుపోటు పొడుస్తారా? బాగుపడతారా అమ్మా? నాటు 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 పోరీలు. నాటుకోడిని వేంపుకొని తిన్నట్టుగా తింటాము, నాటుకోడిని పులుసెట్టుకొని తిన్నట్టుగా తింటాము, నాటుకోడిని ఫ్రై చేసుకొని, ఇగురేసుకొని, ఏపుడు చేసుకొని, బాగా పకోడీలు చేసుకొని తిన్నట్టుగా తింటాము. ఎవరెవరైతే జగనన్నకు ఓటేయలేదో, ఎవరెవరైతే జగనన్నకు అన్యాయం చేసి, ద్రోహం చేసి, దగా చేసి, మోసం చేసి, వెన్నుపోటు పొడిచి, ఆయన సొమ్ము తిని కూడా విశ్వాసం లేకుండా ఎస్ నాటు 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 తెలుగోడి సత్తా రేవా క్యా బాతే. ఎవరైతే జగనన్నకు అపకారం చేశారో, లాస్ చేశారో, మోసం చేశారో, వెన్నుపోటు పొడిచారో వాళ్ళందరి శవాలు వెళ్తాయి. వాళ్ళు నాశనమై బూడిదవుతారు. నాటుకోడిని వండుకున్న తిన్నట్టుగా తింటాం. ఎందుకంటే మా అమ్మ నాన్న సొమ్ము కూడా అందరూ, వాళ్ళ అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు అందరూ కూడా తెలుగు వాళ్ళు. మీ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు, ఆంధ్ర వాళ్ళు, మా మమ్మీ నాన్న అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు ఆఫ్ మై పేరెంట్స్ అందరూ బాగా దొబ్బి తిని వేల వేల ఎకరాలు సొమ్ములు సిగ్గు లేకుండా, విశ్వాసం లేకుండా ప్రవర్తించారు. మీరు బాగుపడరే. కరెంట్ ఉన్న వాళ్ళందరూ బూడిదైపోతారు హెపరాల్లో అర్జెంట్లీ, ఆన్ ది స్పాట్, ఇమీడియట్లీ, విత్ దేర్ ఓన్ ట్రిక్స్ ఆల్సో ఇన్ రియాలిటీ.